ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు మంత్రి దామోదర రాజనరసింహ పిలుపు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ చేసిన కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. డీసీసీ అధ్యక్షురాలు, టీజేఈసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పఠాన్ చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, పిసిసి ప్రధాన కార్యదర్శులు తోపాజీ అనంత్ కిషన్, చిన్నా ముదిరాజ్, నాయకులు శశికళా యాదవ్ రెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణ, కొహీర్, జోగిపేట మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే నీలం మధు గారికి, అలాగే గ్రంథాలయ చైర్మన్ అజయ్ గారికి, వేదికపై రావాల్సిన చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. సిటీ చైర్మన్ గడిల రామరెడ్డి గారికి, ప్లీజ్ కార్యాలయంలో ముఖ్య అతిథి వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కూడా మంచిగా మరి జిల్లాను ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. వచ్చే ఎలక్షన్ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా అదేవిధంగా మనమందరం కృషి చేసి యువకులకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. దానికి తోడు ఈ జనరేషన్కు విద్యతో సహా నైపుణ్యం, స్కిల్ డెవలప్, న్యూట్రిషియస్ ఫుడ్, ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. సో విద్య, వైద్యము, సంక్షేమము, అభివృద్ధి, ఈ నాలుగు కూడా మన ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, జిల్లా స్థాయిలో నాయకులు సమన్వయం, ప్రభుత్వం వచ్చింది, మనం గెలిచినాము, పదవులు అనుభవిస్తున్నాము, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవులు అనుభవించాలి. అది ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, డీసీసీబీ కానీ, డీసీఎంఎస్ఏ కానీ, నామినేటెడ్ పోస్టులే కానీ, కాంగ్రెస్ కార్యకర్త తన హక్కు అది. ఆ దిశగా ఐక్యంగా ఇంతకుముందు మా డీసీసీ అధ్యక్షులు చెప్తుండే, ఎక్కడైతే 3 సంవత్సరాలు పూర్తయిందో అక్కడ మండల్ అధ్యక్షులను మార్చాలి. ఇది మంచి నిర్ణయం. ఆ మండల నాయకులు కూర్చునేసి ఆ మండల అధ్యక్షుని మారిస్తే మండల అధ్యక్షుని జిల్లా స్థాయిలో ప్రమోట్ చేసుకుంటూ అక్కడ ఆ నాయకులు ప్రతిపాదించిన పేరుని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైనా వర్గపోరు ఉండకూడదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా పోయినా, ఎంత స్థైర్యము ధైర్యంతో పోయినా, పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్.
ఈనాటి పాలిటిక్స్లో సిద్ధాంతాలు తక్కువ, విశ్వాసాలు తక్కువ, అవకాశవాదం ఎక్కువ. కనుక శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన సామగ్రి, మన బలం, మన సైన్యం, మన ఐక్యత, మన లక్ష్యం. డీలిమిటేషనే కానీ, మహిళా బిల్లే కానీ రెండొకసారి వెళ్ళడం అవసరమా? ఒకటి, మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయండి, మీరు మహిళా బిల్లుని మేము సంపూర్ణంగా మద్దతు. కాంగ్రెస్కు చరిత్ర ఉన్నది, గొప్ప చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ విశ్వసించే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ప్రధానంగా కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం. రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్త గెలవాలి. మళ్ళీ డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి, కష్టపడాలి. ఏదో మేము ఈరోజు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అయిపోతే మా బాధ్యత తీరినట్టు కాదు. ఓటమి చూసినాము, గెలుపు చూసినాము. కానీ కార్యకర్తనే విశ్వసించింది, ప్రజలను నమ్మినాము, పార్టీని నమ్ముకున్నాము. ప్రజలు మా బలము, కార్యకర్తలు మా ధైర్యము, స్థైర్యం. రేపు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపై ఉంది. మనందరం కలిసికట్టుగా రాబోయే ఎన్నికలు మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ కలిసికట్టుగా ముందుకు పోదాం. ప్రజలకు సేవ చేద్దాం, సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి దిశగా నడుస్తాం. ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు పోతామని చెప్పి మీ అందరితోటి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.